సూర్య తన ఫ్యామిలీతో నివసిస్తూ ఉండేవాడు. తను వ్యాపారరీత్యా ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. ఒకరోజు దూరంగా ఉన్న తన ప్రాణ స్నేహితుణ్ణి కలవాలని నిర్ణయించుకున్నాడు. అలా అనుకున్న విషయం తన మిగతా స్నేహితులకు చెప్పాడు. మిగతా స్నేహితులు కూడా అందరం కలిసి వెళ్దామని అనుకున్నారు. వెంటనే వాళ్ళ స్నేహితుణ్ణి కలవడానికి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరేటప్పటికే సాయంత్రం అయింది. కొద్దిసేపటికి చీకటి పడింది. అలా అడవి మార్గంలో వెళ్తుండగా ఒకతను అడవి మార్గంలో రోడ్డుపై పడి ఉన్నాడు. అది చూసి కారు ఆపారు. ఇంత చీకటిలో అడవి మార్గంలో ఒకతను రోడ్డుపై పడి ఉండడం ఏమిటి అని ఆశ్చర్యపోయారు. దగ్గరికి వెళ్ళి చూశారు. అతను పూర్తి స్పృహలో లేడు. నీళ్ల కోసం అడిగాడు. వెంటనే సూర్య నీళ్లు తెద్దామని కారు దగ్గరికి వెళ్ళాడు. అంతలోనే వెంటనే ఆ పడిపోయున్న వ్యక్తి మెల్లగా లేచాడు. కానీ సూర్య స్నేహితులు అది గమనించలేదు. వెంటనే ఒక కర్ర తీసుకొని ఒక స్నేహితుడిని కొట్టాడు. ఇంకో స్నేహితుడు అది చూసి భయంతో నిలబడ్డాడు. ఆ పడిపోయున్న వ్యక్తి వెంటనే ఇంకో స్నేహితుడిని కూడా కొట్టాడు. అలా ఇద్దరి స్నేహితులు పడిపోయారు. ఇదంతా సూర్య వెనక్కి తిరిగి చూసేలోపు జరిగిపోయింది. సూర్య వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళ ఇద్దరి స్నేహితులు పడిపోయి ఉన్నారు. వాళ్ళ పక్కనే ఇద్దరు దొంగలు నిలబడ్డారు. సూర్యనే చూస్తూ నవ్వుతున్నారు. ఈ దొంగల ముఠ ఆ అడవి మార్గంలో ఎవరైనా వెళితే వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్న నగలను డబ్బులను దోచుకుంటుంటారు. సూర్య ఇంకేమీ ఆలోచించకుండా పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ అడవిలోకి వెళ్ళిపోయాడు. దొంగలిద్దరూ సూర్యని వెంబడిస్తూనే ఉన్నారు. ఎందుకంటే సూర్య మెడలో చైను ఇంకా చేతి వేళ్ళకి ఉంగరాలు ఉన్నాయి. అడవిలో అంతా చీకటిగా ఉంది. అలా పరిగెత్తుతూ ఉండగా సూర్యకి ఒక గృహ కనిపించింది. ఆ గృహ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ గృహ బయట ఒక హెచ్చరిక ఉంది. ఈ గుహలోకి ప్రవేశించిన వారికి ఇదే చివరి రోజు, ఇలా రాసి ఉంది. కానీ ఆ హెచ్చరికను పట్టించుకోలేదు సూర్య. అలానే లోపలికి ప్రవేశించాడు. ఆశ్చర్యం ఏమిటంటే గృహ లోపల అంతా కనిపిస్తుంది. అలాగే గృహ లోపల చెట్లు కూడా ఉన్నాయి. అదే అదునుగా సూర్య ఒక చెట్టు గుంపులో దాక్కున్నాడు. దొంగలు సూర్యని గమనిస్తూ పరిగెత్తుతూ ఆ గృహ దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ హెచ్చరికను పట్టించుకోకుండా లోపలికి ప్రవేశించారు. వెంటనే గృహద్వారం మూసుకుంది. గృహద్వారం మూసుకోవడంతో ఇద్దరు దొంగలు భయపడ్డారు. ఇద్దరు దొంగలు బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ వెళ్ళలేకపోయారు. ఇంతలో రండిరా రండి, ఎవరది అని అడిగాడు ఒక దొంగ. మీ మృత్యువుని. ఆ స్వరం వినగానే ఇద్దరు దొంగలు తలా ఓ దిక్కున పారిపోయారు. ఒక దొంగ వెళుతూ ఉన్నాడు. ఇద్దరు దొంగలు గృహంతా తిరుగుతూ ఉన్నారు. గృహంతా చీకటిగా ఉంది. కొన్ని అస్థిపంజరాలు కూడా కనపడ్డాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకు అర్థం కాలేదు. ఇంతలో
వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఏమీ కనిపించలేదు. మళ్ళీ వెళ్తూ ఉన్నాడు. తిరిగి వెనక్కి చూశాడు. వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఏమీ కనిపించలేదు. మళ్ళీ వెళ్తూ ఉన్నాడు. తిరిగి వెనక్కి చూశాడు. ఇద్దరు దొంగలు చనిపోయారు. ఇదంతా సూర్య గమనిస్తూనే ఉన్నాడు. వెంటనే గృహద్వారం తెరుచుకుంది. ఇక ఒక్క నిమిషం ఆలస్యం చెయ్యకుండా బయటికి పరిగెత్తాడు. సూర్య బయటికి పరిగెత్తడం దయ్యం చూస్తుంది, కానీ ఏమీ అనలేదు. సూర్య వెంటనే తన స్నేహితులను తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. మళ్ళీ తిరిగి చూడలేదు.